హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సిరీస్ అండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుందండి. అక్కడి నుంచి మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము అక్టోబర్ కరెంట్ అఫైర్స్ 2024 అయితే కనుక డిస్కస్ చేస్తున్నాము ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. On 8th October 2024, which leading private sector bank in India announced its partnership with the PhonePe to offer instant credit on unified payment interface to its pre-approved customers through the PhonePe app? ఎస్. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయినటువంటి బ్యాంక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ICICI Bank, which is one of the leading private sector banks in our country, have partnered with that of the PhonePe. సో ఫోన్పే తోటి మనకైతే కనుక పార్ట్నర్ అయితే కనుక అయ్యారు. సో ఆబ్జెక్టివ్ ఏంటి? దే బోత్ పార్ట్నర్ టుగెదర్ హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఆఫర్ ద ఇన్స్టెంట్ క్రెడిట్. సో టు ఆఫర్ ద ఇన్స్టెంట్ క్రెడిట్ అయితే కనుక మనకు ఆఫర్ చేస్తున్నారు ఆన్ యూపీఐ. అందరికీ కాదు, టు దేర్ ప్రీ అప్రూవ్డ్ కస్టమర్స్. సో ప్రీ అప్రూవ్డ్ కస్టమర్స్కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ ఎలిజిబుల్ కస్టమర్స్కి అరౌండ్ 2 lakh వర్త్ క్రెడిట్, 2 lakh రూపీస్ క్రెడిట్ అయితే కనుక మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ద రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి మనకి 45 days. సో విత్ ఇన్ 45 days, అంటే మన నార్మల్ క్రెడిట్ కార్డ్స్ లాగానే సో 45 daysలోనే మనకి రీపేమెంట్ అయితే కనుక చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఈ ఫెసిలిటీ గురించి అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. ఎస్. ఈ రోజున మనం ఫోన్పే గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫోన్పే యొక్క మార్కెట్ షేర్, సో ఇట్ ఈస్ ద లీడింగ్ మనకి పేమెంట్ ప్లాట్ఫామ్ అండి, విత్ మార్కెట్ షేర్ ఆఫ్ అబౌట్ 49% అయితే కనుక ఉంది. అండ్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద జీపే యొక్క మార్కెట్ షేర్ సమ్వేర్ అరౌండ్ 38% అయితే ఉంది. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్గా ఇలా పార్ట్నర్ అయ్యారని కాదు, ద అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కూడా లైక్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్బీఐ వీళ్ళు కూడా ఇంతకుముందు ఈ విధమైనటువంటి ఫెసిలిటీని అయితే కనుక స్టార్ట్ చేయడం జరిగింది. నా వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మనకి ఏం తెలియాలి? ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఐసిఐసిఐ బ్యాంక్ అనేటువంటిది మనకి 1994లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1994 అండ్ యాజ్ వెల్ యాజ్ హూస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో అయితే ఉన్నాయి. సో హూస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్రలో అయితే కనుక వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ సందీప్ బక్షి. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ మనకి సందీప్ బక్షి అండి. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ. ఎస్. సిమిలర్లీ ఫోన్పే గురించి మనం మాట్లాడుకుంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అనేటువంటిది. సో దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్డ్ మనకి 2015లో ఎస్టాబ్లిష్ అయింది. ఫోన్పే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరు, కర్ణాటకలో అయితే ఉన్నాయి. సో ద బెంగళూరు, కర్ణాటక. ఎస్. అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ వచ్చేసి సమీర్ నిగమ్ ఈజ్ ద సిఇఓ ఆఫ్ ద ఫోన్పే. సో దే కెన్ ఆస్క్ యూ అబౌట్ దిస్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోన్పే అడగచ్చు, లేకపోతే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడగచ్చు, లేకపోతే ఫోన్పే గురించి అడగచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఆన్ 8th October 2024, విచ్ లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనౌన్స్డ్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ ఫోన్పే అంటే, సో ద ఆన్సర్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. On 7th October 2024, which bank launched the premium savings account named as Master Stroke Savings Account, offering the benefits such as higher interest rates, concessional loan rates, exclusive debit and credit card features? So మనకి ఏ బ్యాంక్ రీసెంట్గా ఒక కొత్త సేవింగ్స్ అకౌంట్ అయితే కనుక మనకి రిలీజ్ చేశారండి. ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ మనకి ఇట్ వాజ్ బై ద బ్యాంక్ ఆఫ్ బరోడా, BOB. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్.
ఈ యొక్క మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్ అందరికీ కాదండి, ఎవరికైతే ప్రీమియం సర్వీసెస్ కావాలి అని అనుకుంటారో, సో హై ఎండ్ కస్టమర్స్ వాళ్ళ గురించి ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ హై ఎండ్ కస్టమర్స్ ఫర్ టు గెట్ ద ప్రీమియం సర్వీసెస్ అనేటువంటివి మనకి దీంట్లో ప్రొవైడ్ చేయబడ్డం అయితే కనుక జరుగుతాయి. క్లియర్? అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని మనకి నేమ్డ్ యాజ్ ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి రీసెంట్లీ నేమ్డ్ అండి. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఏంటి అని అంటే కనుక నేమ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఏ బ్యాంక్ రీసెంట్గా మనకి సచిన్ టెండూల్కర్ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి అయితే కనుక చేశారని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్ విషయానికి వచ్చేసరికి మనకి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక వీళ్ళ యొక్క డైలీ విత్డ్రాల్ లిమిట్ అలౌ చేస్తున్నటువంటిది 5 lakh అయితే కనుక ఇస్తున్నారు. అండ్ అలాగే పాయింట్ ఆఫ్ సేల్ POS ట్రాన్సాక్షన్స్ అయితే కనుక 10 lakh వరకు చేయొచ్చు అని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సంథింగ్ కాల్డ్ యాజ్ QAB, క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ వచ్చేసి మటుకి కొంత ఎక్కువగానే ఉంటుంది. క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఈజ్ అరౌండ్ 10 lakh రూపీస్ అయితే కనుక మెయింటైన్ చేయాలండి. 10 lakh రూపీస్ అయితే మెయింటైన్ చేయాలి. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే 3000 rupees is the penalty. Yes. And here you are expected to know about few important points about Bank of Baroda. బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి 1-2 పాయింట్స్ ఏం తెలియాలి మనకి అని అంటే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి 1908లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1908. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వడోదరా, గుజరాత్లో అయితే కనుక హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ అలాగే MD అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEO దేబ్దత్తా చంద్, MD అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEO Debdatta Chand is the MD and as well as the CEO. Yes. So these are the important points that you are expected to know. And coming to this, which bank recently launched the premium savings account named Master Stroke Savings Account, offering the benefits such as higher interest rate, concessional loan rates and exclusive debit and credit card features? And the answer is BOB, Bank of Baroda, which is headquartered in Vadodara, Gujarat. వాళ్ళు అయితే కనుక మనకి రీసెంట్గా చేశారు. Move on to the next one. Which Indian public sector undertaking recently handed over the first AL-31FP aero engine for Sukhoi 30 Mark 1 aircraft to the Indian Air Force under a 240 engine contract, highlighting its aero engine manufacturing competency? Yes, very easy question అండి. ఏంటంట రీసెంట్గా మనకి కట్ చేస్తే we have something called as Hindustan Aeronautics Limited and as well as the Ministry of Defense వాళ్ళు ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి సెప్టెంబర్ 2024లో ఒక కాంట్రాక్ట్ని సైన్ చేయబడడం జరిగిందండి. సో ఏ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ సైన్డ్ వర్త్ 26,000 crore rupees. సో 26,000 crore rupees వర్త్ ట్రాన్సాక్షన్ కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేశారు. అండర్ దిస్ కాంట్రాక్ట్ అరౌండ్ 240 ఇంజిన్ కాంట్రాక్ట్ అనమాట. 240 ఇంజిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలి. ఏ ఇంజిన్స్ అవి? AL-31FP ఏరో ఇంజిన్స్. ఇవి ఇంజిన్స్ వేటికి యూజ్ చేస్తారు? దే విల్ బి యూజ్డ్ టు దట్ ఆఫ్ ద Sukhoi 30 Mark 1. సో Sukhoi ఎయిర్ క్రాఫ్ట్స్కి మనకి ఫిట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇంజిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక ఇవ్వాలి. ఇది కమింగ్, సో ఈ 240 ఇంజిన్స్ కూడా కమింగ్ 8 yearsలో మనకైతే కనుక ఇవ్వాలండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద డీల్, దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఎస్, ద డీల్ వర్త్ 24,000 crore అండ్ 240 ఇంజిన్స్ని మనకి ఏంటి అంటే తయారు చేయాలి. ఇవి మనకి ఏంటివి? AL-31FP ఏరో ఇంజిన్స్. వేటికి
వీటికి ఫిట్ చేస్తారు, సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఫిట్ చేస్తారు. 8 years అంటే నెక్స్ట్ డెలివరీ టైం వచ్చేసి మనకి 8 years లోపల. ఇప్పుడెందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, ద ఫస్ట్ AL-31FP ఏరో ఇంజన్ని మనకి రీసెంట్గా అయితే కనుక హ్యాండ్ ఓవర్ చేశారండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. అదే పాయింట్ రాశారు చూడండి ఇక్కడ. విచ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హ్యాండెడ్ ఓవర్ ద ఫస్ట్ AL-31FP ఏరో ఇంజిన్ for the Sukhoi 30 Mark 1 aircraft to the Indian Air Force under a 240 engine contract, highlighting its aero engine manufacturing capacity, competency. Everyone ante the answer is Hindustan Aeronautics Limited is the answer maniki. Clear? Let us move on to that of the next one. Which country recently won the 2024 South Asian Football Federation SAFF U17 championships by defeating Bangladesh 2-1 in the final, making their 6th SAFF championship title in this category? Yes అండి. సో మనకి ఇప్పుడు ఈ దీంట్లో ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అని అంటే కనుక, సో నౌ ద ఫోకస్ ఈజ్ ఆన్ ద కంట్రీ థింపు, భూటాన్. భూటాన్లో రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్ అయితే కనుక జరిగింది. సో పర్టికులర్లీ భూటాన్లో చాంగ్ లిమ్తాంగ్ స్టేడియంలో ఏం జరిగిందండి? చాంగ్ లిమ్తాంగ్ స్టేడియంలో 2024 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ U17 ఛాంపియన్షిప్ అయితే కనుక మనకి రీసెంట్గా జరిగింది. అండర్ 17 ఛాంపియన్షిప్ అయితే మనకి రీసెంట్గా జరిగిందండి. సో దానికి సంబంధించి ఏంటంటే కనుక ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఇండియా వీ హ్యావ్ డిఫీటెడ్ ద బంగ్లాదేశ్ ఇన్ ద ఫైనల్స్. ఇండియా డిఫీటెడ్ బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్ని మనం ఏంటి అని అంటే కనుక డిఫీట్ చేసి అండ్ వీ వన్ ద SAFF U17 ఛాంపియన్షిప్. సో SAFF U17 ఛాంపియన్షిప్ అయితే కనుక మనం విన్ అవ్వడం అయితే కనుక జరిగింది. అండ్ దిస్ వాజ్ ద 6th సచ్ SAFF ఛాంపియన్షిప్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. 6th సచ్ SAFF ఛాంపియన్షిప్ టైటిల్ దట్ ఇండియా వన్. ఓకే, సో దీనికి మనకి ఏంటి అని అంటే కనుక ప్రీవియస్ ఇయర్స్లో మనం ఎప్పుడెప్పుడు మనం ఇచ్చేసాము అని అంటే కనుక లైక్ 2013లో ఒకసారి, లాస్ట్వి అంటే 2013, 2017, 2019, 2022, 2023 and now this was the latest 5th edition andi manaki. Okay, and then one more important point, Mohammad Arbash named as the player of the tournament. Mohammad Arbash became the named as player of the tournament. వీటిలో మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 2024 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ U17 అండర్ 17 ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. భూటాన్ థింపు భూటాన్లో మనకి జరిగింది. చాంగ్ లిమ్తాంగ్ స్టేడియంలో అయితే కనుక కంక్లూడ్ అయిందండి. ఈ యొక్క ఫైనల్స్ మనం తీసుకుంటే కనుక ఇండియా డిఫీటెడ్ ద బంగ్లాదేశ్ అయితే అండర్ దిస్ ఛాంపియన్షిప్ అండ్ వీ వన్ దిస్ 6th ఛాంపియన్షిప్ టైటిల్ అయితే కనుక విన్ అయ్యాం. ఇప్పటికి మనం ఆల్రెడీ 5 times ఆల్రెడీ విన్ అయ్యాం. 2013, 2017, 2019, 22 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 23లో మనం ఆల్రెడీ విన్ అవ్వడం జరిగింది. అండ్ మొహమ్మద్ ఆర్బాష్ నేమ్డ్ యాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగారు, which country won the 2024 South Asian Football Federation U17 championship by defeating Bangladesh in the final, making their 6th SAFF championship title in this category? So the answer is India. So India won this particular championship which took place in Bhutan. ఒకవేళ ఎక్కడ జరిగింది అని అంటే భూటాన్ is the answer. ఎవరు విన్ అయ్యారు అని అంటే కనుక ఇండియా is the answer అండి. Clear? Let's move on to the next one. Which airline has recently partnered with SBI Cards and Payment Services Limited to launch the co-branded credit cards Kris Flyer SBI Card and Kris Flyer SBI Card Apex? Emirates Airlines, Singapore Airlines, Qatar Airways, Lufthansa Airlines. సో ఎవరు మనకి రీసెంట్గా ఇచ్చేసారని అడుగుతున్నారు. SBI కార్డ్స్
ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సింగపూర్ ఎయిర్లైన్స్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక టైఅప్ అయ్యి ఈ యొక్క బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ని అయితే లాంచ్ చేశారండి. క్రిస్ ఫ్లయర్ ఎస్బీఐ కార్డ్ ఎపెక్స్ ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే కనుక ఈ కార్డ్స్ అయితే కనుక బాగా ఉపయోగపడతాయి. అయితే ఎవరు చేశారు అని అంటే కనుక సింగపూర్ ఎయిర్లైన్స్ తోటి పార్ట్నర్ అయ్యి మన యొక్క ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు అయితే కనుక చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. Moving on to the next one, Deepa Karmakar, who announced her retirement in October 2024 after a 25-year-long career, is renowned for representing India in which professional field? Badminton, gymnastics, athletics and as well as weightlifting. Very important personality మనకి దీపా కర్మాకర్. సో దీపా కర్మాకర్ ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఛాంప్ అని చెప్పేసి అడుగుతున్నారండి. బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్. సో దీపా కర్మాకర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి మనకి దీపా కర్మాకర్. సో దీపా కర్మాకర్ ఈజ్ లైక్ షీ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ జిమ్నాస్ట్ అండి. ఫీమేల్ జిమ్నాస్ట్ ఒలింపియన్, ఫస్ట్ ఫీమేల్ జిమ్నాస్ట్ ఒలింపియన్. సో 2016 ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్లో మనకి ఇండియాని రిప్రజెంట్ చేసినటువంటి ద ఫస్ట్ ఫీమేల్ జిమ్నాస్ట్. సో షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్టికులర్ స్పోర్ట్ అంటే షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ జిమ్నాస్టిక్స్. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు? అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్. 2014లో మనకి కామన్వెల్త్ గేమ్స్లో మనకి బ్రాంజ్ మెడల్ అయితే విన్ అయ్యారండి. 1A బ్రాంజ్ మెడల్ ఇన్ 2014 కామన్వెల్త్ గేమ్స్. మొన్న ఒకసారి మన కామన్వెల్త్ గేమ్స్ గురించి మనకైతే కనుక వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్. సో 1A bronze medal in 2014 Commonwealth Games, so which took place in the Glasgowలో మనకి ఏంటి అని అంటే కనుక జరిగాయి. సో becoming the first Indian female gymnast అండి. So becoming the to won the medal here, becoming the first Indian female gymnast. Yes, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకేం తెలియాలి. సో 2016 సమ్మర్ ఒలింపిక్స్లో కూడా మనకి రియోలో అయితే కనుక జరిగాయి. సో రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద 2016 సమ్మర్ ఒలింపిక్స్ ఇన్ రియోలో మనకి ఏంటి అంటే కనుక రిప్రజెంట్ చేయబడటం జరిగింది. అండ్ షీ ఈజ్ ద సేమ్ పర్సన్ హూ రిసీవ్డ్ ద వెరీ ఇంపార్టెంట్ అవార్డ్ కాల్డ్ యాజ్ అర్జున అవార్డ్ అయితే కనుక మనకి రిసీవ్ చేసుకున్నారండి ఈమె. సో ఇప్పుడు మనకి జిమ్నాస్టిక్స్లో మనకి పర్టికులర్లీ ఇన్ 2015. సో జిమ్నాస్టిక్స్ ఇన్ 2016లో అనదర్ వెరీ ఇంపార్టెంట్, ద హైయెస్ట్ హానర్ ఇన్ ద స్పోర్ట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో రిసీవ్డ్ ఇన్ ద ఇయర్ 2016 and you should understand that it is the highest sporting honor మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేటువంటిది. సో స్పోర్ట్స్లో హైయెస్ట్ అవార్డ్ అయితే ఇస్తారు. నౌ ప్లీజ్ డూ కమెంట్, ఇండియన్ సినిమాలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్ ఏదండి అంటే ఇండియన్ సినిమాకి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు ఏది అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి. ఎస్, సో దీపా కర్మాకర్ హూ అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్ ఇన్ October 2024 after a 25-year-long career is renowned for representing India in which professional field అంటే the answer is gymnastics is the answer అండి. Moving forward to the next question. Which Indian state became the first to implement the new administrative structure called as co-districts, which are aimed at decentralizing the district administration and bringing the governance closer to that of the grassroots level? Yes. సో లోకల్ గవర్నమెంట్స్, సో మనకి ఏంటి అంటే కనుక ఎంత స్ట్రెంగ్తన్ చేస్తే అంత కంట్రీ మనకి ఏంటి అంటే కనుక డెవలప్డ్గా మనకైతే కనుక మారుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనకి
కో డిస్ట్రిక్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనకి ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క కొత్త అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని మనకైతే తీసుకుని రావడం జరిగిందండి. అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఇట్ విల్ బి ఫర్దర్ సబ్ డివైడెడ్. అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, కో డిస్ట్రిక్ట్స్ అనే కాన్సెప్ట్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, టు డీసెంట్రలైజ్ చేయడానికి, టు డీసెంట్రలైజ్, సెంట్రలైజ్, డీసెంట్రలైజ్. సో డీసెంట్రలైజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్దర్, ఇంకా డీసెంట్రలైజ్ చేయడం గురించి ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అస్సాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అస్సాం వాళ్ళు మనకైతే తీసుకుని రావడం జరిగిందండి. సో ద సేమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ రీసెంట్గా మనకి వెట్లాండ్స్ కన్జర్వేషన్ గురించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మనకైతే కనుక లోన్ అయితే కనుక తెచ్చుకుంటున్నారు. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో 21 సచ్ డిస్ట్రిక్ట్స్ని అయితే కనుక, కో డిస్ట్రిక్ట్స్ని అయితే కనుక మనకైతే కనుక రీసెంట్గా లాంచ్ చేశారండి. 21 సచ్ కో డిస్ట్రిక్ట్స్ వర్ లాంచ్డ్ అక్రాస్ అస్సాం. ఎస్, అండ్ అనదర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, మనకి పంచాయత్స్కి సంబంధించి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది మనకి ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్స్ ఇచ్చింది. అంతకుమించి ఇంకా తెలియాల్సిన పని లేదండి. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్స్. అండ్ సిమిలర్లీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద మున్సిపాలిటీస్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు మున్సిపాలిటీస్కి అయితే కనుక ఇవ్వడం జరిగింది. So this is for local, this is for urban. Yes. So now coming to this, which Indian state became the first in our country to implement the new administrative structure called co-districts, which are aimed at decentralizing the district administration and bringing the governance closer to grassroots level? And the northeastern state of Assam is the answer. And moving forward to the next question. Recently, which organization collaborated with the EGOV Jamaica Limited to facilitate the adoption of India's UPI for enhancing the digital payment systems in India? First digital payment systems in Jamaica. Yes. సో జమైకాలో కూడా మనకి ఏంటంటే కనుక ఇండియాస్ యూపీఐని అడాప్ట్ చేసుకోవడం గురించి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఈగోవ్ జమైకా లిమిటెడ్ వాళ్ళతో అయితే కనుక ఒక ఆర్గనైజేషన్ టైఅప్ అయ్యిందండి. పేటిఎం, భారత్ పే, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మొబిక్విక్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఈ యొక్క ఎన్ఐపిఎల్ అనేటువంటిది సబ్సిడరీ హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక మనకి వీళ్ళు ఇతర దేశాలతోటి చూసి మన యొక్క ఇండియన్ యూపీఐని వీటిని కూడా మన ప్రొడక్ట్స్ని అక్కడ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళతో కాంట్రాక్ట్స్ అవి మనం మెయింటైన్ చేసి పార్ట్నర్షిప్స్ అవి మెయింటైన్ చేసి అక్కడ కూడా అడాప్ట్ అయ్యే విధంగా చూసుకోవడమే ఈ యొక్క ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ చేసేటువంటి పని. ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ ది ఎన్పిసిఐ మనకండి. సో ద ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. అండ్ మోస్ట్ రీసెంట్లీ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో వాళ్ళతో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ సిమిలర్ పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది. And the answer is C, NPCI International Payments Limited. Moving on to that of the next one. On October 7th, 2024, Union Minister Jagat Prakash JP Nadda addressed the 77th session of the World Health Organization, Southeast Asia region CRO, which was scheduled in one of the 6 WHO regions. In which city was this 77th session of WHO CRO held? Geneva, New Delhi, Bangkok, Jakarta. So the 77th session of the CRO, the World Health Organization కి సంబంధించినటువంటి సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ మనకి సిఆర్ఓ ఎక్కడ జరిగిందంటే వీళ్ళకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ రీసెంట్గా ఇట్ టుక్ ప్లేస్ రీసెంట్లీ ఇన్ న్యూఢిల్లీలో మనకైతే కనుక రీసెంట్గా జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ద ఫస్ట్ రీజనల్ కమిటీ ఫర్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే కనుక 1948లో వచ్చిందండి. ఈ కమిటీలో మనకి మొత్తం 11 మంది 11 మెంబర్ కంట్రీస్ అయితే కనుక మనకైతే కనుక ఉంటారు. టోటల్ 11 మెంబర్ కంట్రీస్.
ఎస్, ఎక్కడ జరిగింది అనేటువంటి అడిగే అవకాశాలు ఉంటాయి. ఇట్ టుక్ ప్లేస్ రీసెంట్లీ ఇన్ ద న్యూఢిల్లీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మనకి ఏం తెలియాలి, ఇంపార్టెంట్ పాయింట్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి 7th April 1948లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోనే మనకైతే కనుక ఉంటాయి, జెనీవాలోనే. దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రాస్ అథనామ్ గెబ్రియాసిస్. ఎస్, అండ్ అలాగే రీజనల్ డైరెక్టర్, WHOకి సంబంధించినటువంటి రీజనల్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ తీసుకుంటే కనుక, మరి ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా రీజియనే కదా న్యూస్లో ఉంది మనకి. సో దెన్ రీజనల్ డైరెక్టర్ ఫర్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ మనకి తీసుకున్నట్లయితే కనుక దట్ ఈస్ సైమా వజేద్. ఎస్, సైమా వజేద్. So these are the important points. Coming to this question, Union Minister JP Nadda addressed the 77th session of WHO Southeast Asia region, which was held at one of the 6 WHO regions. In which city was this 77th session held ante? So the answer is New Delhi. New Delhi lo manaki recent ga దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరిగిందండి. Moving on to the next one. Recently, which state government has signed an MOU with the Sports Authority of India to establish a national center of excellence that includes modern athletes, hostel buildings, a central kitchen, dining facilities and other amenities for that of the athletes? Yes. So recently మనకి మన యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా which is a society that is registered under Societies Registration Act, ఎవరితోటి మనకి టైఅప్ అయ్యారు? స్టేట్ ఆఫ్ మహారాష్ట్రతో అయితే కనుక టైఅప్ అవ్వడం జరిగిందండి. హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ దిస్ స్పోర్ట్స్ అయితే కనుక మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ముంబైలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ అయితే కనుక ఉంటుంది. ఫర్ ద అప్కమింగ్ ఒలింపిక్స్కి వీటికి కూడా మనకి ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి, దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ రెవల్యూషనరీ అని చెప్పి ఈ యొక్క నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా పార్ట్నర్ అయినటువంటిది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ద నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ముంబైలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి మనకి? ఎస్ఏఐ అనేటువంటి బాడీని మనకి ఏంటి అని అంటే కనుక 1984లో అయితే కనుక ఈ బాడీ ఎస్టాబ్లిష్ అయిందండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1984 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ న్యూఢిల్లీ. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ society under the Societies Registration Act, registered under Societies Registration Act 1860 అండర్లో మనకైతే కనుక రిజిస్టర్ చేయబడడం జరిగింది. సో కమింగ్ టు దిస్, recently which state government has signed an MOU with Sports Authority of India to establish a national center of excellence ante? So the answer is Maharashtra. So the state of Maharashtra తోటి రీసెంట్గా మనకి ఈ యొక్క MOUని అయితే కనుక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సైన్ చేసుకోవడం అయితే కనుక జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రెండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద WHOకి సంబంధించినటువంటి సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్కి సంబంధించిన 77th కాన్ఫరెన్స్ సెషన్ గురించి మనం అయితే కనుక చూసాం. అండ్ సిమిలర్లీ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద జమైకా వాళ్ళతోటి మనకి రీసెంట్గా ఎవరు పార్ట్నర్ అవుతున్నారు అని చెప్పేసి అనేటువంటిది మాట్లాడాం మనం. దెన్ వీ ఫర్దర్ వెంట్ అండ్ టు సో ఇండియాస్ ఫస్ట్ ఈ యొక్క కో డిస్ట్రిక్ట్స్ అనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని తీసుకొస్తున్నటువంటి వాళ్ళు అస్సాం వాళ్ళు అయితే తీసుకుని వస్తున్నారు. దీపా కర్మాకర్ రీసెంట్లీ అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్ అండి. షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జిమ్నాస్టిక్స్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ. దెన్
క్రిస్ ఫ్లయర్ ఎస్బీఐ కార్డ్, క్రిస్ ఫ్లయర్ ఎస్బీఐ కార్డ్ ఎపెక్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళతోటి మనకైతే కనుక టైఅప్ అయ్యి తీసుకుని వచ్చారండి. 2024 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ U17 ఛాంపియన్షిప్, అండర్-17 ఛాంపియన్షిప్ మనకి ఇండియా అయితే కనుక విన్ అయింది, డిఫీటింగ్ ద బంగ్లాదేశ్ ఇన్ భూటాన్ థింపు. సో దెన్ అట్ ద సేమ్ టైం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతో మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ అయితే సైన్ చేసుకున్నారు 26,000 కోట్లు పెట్టి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఏరో ఇంజిన్స్ని తయారు చేసి వీళ్ళకైతే కనుక ఇవ్వాలి. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కొత్తగా ఒక సేవింగ్స్ అకౌంట్ని తీసుకుని వచ్చారు, మాస్టర్ స్ట్రోక్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద హై అండ్ కస్టమర్స్ గురించి. సో అండ్ మనకి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఫోన్పే తోటి అయితే కనుక పార్ట్నర్ అయ్యి ప్రీ అప్రూవ్డ్ కస్టమర్స్కి, వాళ్ళ కస్టమర్స్కి ఇన్స్టెంట్ క్రెడిట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. అప్ టు 2 lakh rupees 45 daysలోనే మనకి ఏంటంటే రీపే అయితే కనుక చేయాలి. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంటుంది. ప్లీజ్ జాయిన్ దేర్ అండ్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. If you have liked the video, please do like it, and as well as the comment the question that I have asked regarding the Indian cinema ki highest contribution ki ఇచ్చేటువంటి అవార్డు ఏంటి అనేటువంటి దాన్ని మెన్షన్ అయితే కనుక చేయండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.